హాయ్ అండి. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఏంటి అన్నది నేను చెప్పను. కాకపోతే దాని తాలూకా ఇంగ్రీడియెంట్స్ చెప్తాను ఏంటి అన్నది. దాన్ని బట్టి మీరు గెస్ చేసేయొచ్చులెండి. ఒక గ్లాసున్నర బియ్యం తీసుకుంటే అర గ్లాసుకి ఏ సగ్గుబియ్యం, అదే అర గ్లాస్‌కి స అటుకులు, తర్వాత కొద్దిగా మెంతులు. వాటిని మనం ఏం చేస్తామంటే పెరుగులో నానబెడతాం. ఆ తర్వాత మర్నాడు మిక్సీ గ్రైండ్ చేసి ఇలా పోసుకుంటే చాలా వస్తాయి. అయితే నా స్టోరీ చెప్తానన్నాను కదండి, సగంలో ఆపేశాను కదా. ఆ స్టోరీ ఏంటంటే, మొన్న నా పిల్లని పిలిచింది ముసలిది. ఎవరు? మా ఆయనకి తల్లి. 95 ఏళ్ళు ఉంటాయి. పిలిచి అరతులం గాజులు చేతిలో పెట్టిందండి. అరతులం గాజులు పిల్లకి. ఏవైనా కాస్తాయో అరతులం గాజులు చెప్పండి అసలు. ఇవ్వపోయినా నేను బాధపడి ఉండేదాన్ని కాదు. ఎవరికి ఇష్టమైతే వాళ్ళకే పెట్టుకుంటది. అది ఎంతసేపు ముసల్దానికి, ఆ పెద్ద కొడుకు, ఆ బోకర్సుడు, ఆ రెండో కొడుకు బేవర్సుడు, వీళ్ళిద్దరూ వాళ్ళ కురూపి పెళ్ళాలు, ఆ బోకర్స్ పెళ్ళాలు, వీళ్ళు వాళ్ళ మనవలు, ముని మనవలు, వీళ్ళే ముసల్దానికి. ఎందుకంటే తిండి పెడుతున్నారు కదా అందుకని. ఇక్కడేంటి, నా హస్బెండ్ లేరు, పోయారు. ఇంక నేను పిల్లలు, మాతో పనే ఉంది. ఇంకో విషయం చెప్తాను చూడండి మీకు. మాకు భువనేశ్వర్ ట్రాన్స్ఫర్ అయింది. అయితే పాప కొద్దిగా లీవ్ అడిగింది. జాయిన్ అయిపోయింది ఆల్రెడీ. లీవ్ అడిగింది రావడానికి. లీవ్ వాళ్ళు ఇచ్చారనమాట. అది తర్వాత భువనేశ్వరం వెళ్ళిపోతాం. అయితే కనీసం అండి ఫోన్ చేసి భువనేశ్వరం వెళ్ళారా, ఇక్కడే ఉన్నారా, ఏం చేస్తున్నారు, కనీసం ఫోన్ లేదండి ఆ ముసల్ది. ఆ మిగతా వెధవలైతే ఇంక అడగక్కర్లేదు. వాళ్ళకంట ఇంకా మిగతా వాళ్ళ తాలూకు మనవాళ్ళకట తులం తులం గాజులు ఇస్తదట. నా పిల్లకి అరతులానికి గాజులు చేయించింది. ఏమైనా బుర్ర బుద్ధి ఉందండి ఆ ముసల్దానికి అసలు? మీరే చెప్పండి. నేను ఇంత ఓపెన్ అయిపోయి చెప్తున్నానంటే నాకెంత కసిగా కోపంగా ఉందో తెలుసునండి. ప్రతి మాట అందరికీ వెళ్ళాలి. నేను అందుకే చెప్తున్నాను. ప్రతి నా ఇందులో చెప్పే ఛానల్లో చెప్పే ప్రతి మాట అందరికీ వెళ్ళాలి. మాకు ఎంత అన్యాయం చేస్తున్నారో, ఎంత అన్యాయం జరిగిందన్న తెలియాలి. ఇల్లు ఎలాగా పడేసుకున్నారు ఇద్దరదోలును. అలాగే దాని బంగారం అంతా పడేసుకున్నారు. ఆ పెద్ద వెధవ అయితే క్లాస్ 4 గా రిటైర్ అయిపోయాడు. ఆడికి వచ్చే పెన్షన్ కూడా ఎంత రాదా ముసలోడికి. ఆడి ముసలిదాని పెన్షన్ పట్టేశాడు. మొత్తం ఇలా మింగుతున్నారు అనమాట, మొత్తం ఫ్యామిలీ అందరూ కలిపి. మాకు ఆఖరికి ఎవ్వరు లేకుండా చేశారండి. నా హస్బెండ్ ఉన్నప్పుడు కూడా ఏ రోజు తమ్ముడు అభిమానంగా మాట్లాడడం అది ఏ రోజు కూడా లేదండి. ఎంతసేపు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామనే సస్తాడు ఆ పెద్దోడు, ఆ రెండోవాడు. వాళ్ళ మొహాలకి ఎవరు రాలేదు. ఆ దిక్కుమాల మొహాలకి ఎవరు వస్తారు? నా హస్బెండ్ అంటే అందంగా ఉంటారు. ఆయన పొడుగ్గా చక్కగా అమితాబ్ బచ్చన్ అంత హైట్ ఉంటారు. మొహం చాలా బాగుంటారు. ఈసారి నేను ఫోటో మీకు చూపిస్తాను ఆయనది. అంత బాగుంటారు ఆయన. అందుకే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం ఇద్దరం కూడాను. ఆ కురిపి పెళ్ళాలి ఆ ఇద్దరు ఎదవలకి వచ్చినోళ్ళు. పొగలు చూస్తే పొగలే కళ్ళకి వస్తారు. మీకు నేను చెప్పాను కదా, అంత వరస్ట్ ఫ్యామిలీ ఎదవలు అనమాట. ఒక్క రోజు పిలిచి ఇంత అన్నం పెట్టడం కానీ, అరతులం గాజులకి సాక్ష్యం పెట్టించింది అందరు. నేను మళ్ళీ మేము ఇవ్వలేదు అంటామని అరతులం గాజులు మొహం మీద వేసి కొట్టేద్దామని అలా ఉంచానులేండి. ఇచ్చేస్తాను. ఏ నీకు ఒక కొడుకుని ఒకలాగా చూస్తావా? బుద్ధుందా? అన్నం తింటున్నావు, పీ తింటున్నావు. అంత వయసు వచ్చింది కదా, 95 ఏళ్ళు. నా మొగుడు ఆయుష్ పోసుకుని బతికేస్తున్నదండి. నా మొగుడు చిన్నతనంలోనే ఇంకా పాపం 10 ఏళ్ళు సర్వీస్ ఉంది పైనే. నా మొగుడు ఆయుష్ పోసుకుని బతికేస్తున్నది అంతే. నేను ఇలాంటివి ఏమైనా బయటికి చెప్పడం వల్ల నేను చెడ్డైనా నాకు పర్వాలేదు గాని, నా మనసులో ఉన్న కసి బయటికి రావాలండి. అది నేను చెప్తుంది. ఇంతకీ నేను చేస్తున్నవేంటో మీరు గెస్ చేసి నాకు కామెంట్ లో పెట్టండి. అందరూ బాగుండాలండి. వినాయక చవితి కూడా నేను ఏదోలాగా అంటే అసలు నాకు మూడు అంతలా లేదు. ఎందుకంటే ఆయన మీద నా మనసు ఉందండి. పాపం ఎప్పుడు పట్టు పంచ కట్టుకుని ఆయన వినాయక చవితి అంటే ముందు ఆయనే అన్ని సర్దుకుని కూర్చుని పూజ చేస్తే, ఆయన చదవడం రాదు తెలుగు సరిగ్గా. నేనే చదివి కథ చెప్తూ ఉండి నేను ఎక్కడ ఏం చేయాలో చెప్తుంటే తను చేసేవారు. అదే గుర్తుకొచ్చిందండి. ఆ రోజంతా అలా కూర్చునే ఉన్నాను. మనసు అస్సలు బాగోలేదు. ఏదో మర్చిపోయే రిలేషన్ కాదు కదండి, అందులో ఇష్టపడి చేసుకున్నాం ఒకరినొకరు. అంత ఇష్టం అనమాట. పిల్లలు అస్తమాట అంటారు, ఎందుకు ఏడుస్తావు. వాళ్ళకి తెలియదు కదండి రిలేషన్షిప్ అన్నది. చిన్నపిల్లలు ఇంకాను.
అది దొరికిన పుట్టిల్లో దరిద్ర గొట్టిల్లులండి. అలాగే అత్తిల్లు ఇంకో దరిద్ర గొట్టిల్లు. అది మరీ వరస్ట్ గొట్టిల్లు. ఛీ! ఏ ఆడపిల్లకి కూడా పెళ్లి అవ్వకపోయినా పర్వాలేదు కానీ అంత దిక్కుమాల అత్తగారి ఇల్లు మాత్రం రాకూడదు. అది నా హస్బెండ్ అందులో పుట్టారు చూసారా ఆ కొంపలోని, అది ఆయన చేసుకున్న పాపం నేను చెప్తున్నాను. ఆయన అంత మంచి మనిషి అన్నమాట. అలాంటి మనిషి ఇంకా ఎక్కడ ఎన్ని జన్మలెత్తినా కూడా అలాంటి హస్బెండ్ రారండి. నేను చెప్తున్నాను, శ్రీరామచంద్రుడు చక్కగాను. ఆ తండ్రి మాత్రం ఉట్టి వరస్ట్ అండి. ఆ ముసలోదాని మొగుడు ముసలోడు ఇప్పుడు లేడులేండి. తాగుడు సీసా, మొండలకి పోవడం, నేను పబ్లిక్ గానే చెప్తున్నాను. ఆడవాళ్ళ దగ్గరికి పోవడం, తాగుడు సీసా, పేకాట, ఒక్కటి కాదండి అన్ని అలవాట్లు ఉన్నాయి. మా నాన్నగారికి అప్పట్లో అందరూ చెప్పేవారు, మా నాన్నగారు కూడా రైల్వేవే కదా, మా నాన్నగారికి అందరు చెప్పేవారు తండ్రి తాగుబోతాడు వద్దు అని చెప్పేవారు. కానీ తండ్రి తాగుబోతే అయితే పిల్లడికి రావాలని రూల్ ఏం లేదు. కాకపోతే ఆ ఎదవలు బాగుపడిపోయారు, అది నేను చెప్తున్నాను. మేము తెలిసి తెలియని ఏజ్ లో పెళ్లి అవడం, తెలిసి తెలియ కొన్ని తప్పులు చేయడం, దానివల్ల మేము కొద్దిగా ఫైనాన్షియల్ గా కూడా పాడైపోయామండి. నేను అది మాత్రం చెప్పగలను. అది పిల్లలు మాత్రం ముత్యాల్లో ఉంటారు. నా పిల్లలు ముత్యాలు రత్నాలు ఇద్దరు అంత తెల్లగా. ఆ దరిద్రులు పిల్లలు ఉంటారు నల్లగా కురుకులే. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఉంది కదా అదే కలరు. ఒకళ్ళు నేను కామెంట్ చేయడం అని కాదు, నా కసి ఎందుకు ఉందంటే వాడు మమ్మల్ని అంత వీధిని పెట్టాడు ఆ పెద్దోడు. ఎక్కడికి వెళ్ళినా వాడి గురించి మంచి చెప్పిసుకుంటాడు, వాడి పిల్లల్ని పొగిడిసుకుంటాడు, మమ్మల్ని తిడుతూ ఉంటాడు. నా పిల్లలకి నువ్వు ఒక చాక్లెట్ కొని ఇవ్వలేనప్పుడు వాళ్ళని తిట్టే అధికారం నీకు ఎవరిచ్చారు? అంతే కదండి. ఆ రెండో వాడు మొన్న పిల్ల గాజులు అందరినీ సాక్ష్యం పెట్టింది కదా అరతలానికి. అప్పుడు రెండో వాడు అక్కడే ఉన్నాడు. వెధవ ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఒక 100 రూపాయలు పిల్ల చేతిలో పెట్టలేడండి. నాకు దేవుడు మాకు ఇచ్చింది ఉంది, నాకు అది కాదు నేను అన్నది. వాడి రిలేషన్షిప్, వాడు పెద్దనాన్న అంటే ఎలా ఉంటాడండి, ఆ జాబ్ వచ్చే వరకు వెనకాతలు ఉండడం, పని చేయడం, మేనమావగా ఆ వెధవ, పెద్దనాళ్ళుగా ఈ వెధవలు ఇద్దరు దరిద్రగొట్టి వెధవలండి. నేను ఈ రోజు చెప్తున్నాను, ఇంత పబ్లిక్ గా ఏ యూట్యూబర్ కూడా వాళ్ళ ఇంటి విషయాలు చెప్పరు, కానీ నేను చెప్తున్నాను అంటే నా మనసులో అంత కసి ఉంది. ఆ కసి ఎలాగైనా తీరాలి వీడియో ద్వారానే, అందుకనే ఛానల్ ద్వారా తీరుస్తున్నాను. అయితే దీనివల్ల మీకేం కలిసి వస్తుంది అంటే నాకు కసి తగ్గుతుంది అంతే. వింటున్నారా? అదనమాట. ఒక్క 100 రూపాయలు ఇవ్వలేపాడండి తండ్రి పోయిన తర్వాత. పిల్ల పెళ్ళి అనగానే పారిపోయారు అందరూను. ఏమండి నా పిల్ల అందగత్తండి, నా పిల్లడు అందగాడు, ఇద్దరు అందగాడే నా పిల్లలు. నా పిల్లకి రైల్వే అసిస్టెంట్ ఇంజనీర్ జాబు, పిల్లకి కోరుండి వచ్చి ఎగరేసుకుని వెళ్తారు పిల్లని. కానీ నేను ఇవ్వను. నా పిల్లకి ఎవడైతే ఎల్లరకం వస్తాడో వాడికే నేను నా పిల్లని ఇస్తాను. ఎందుకంటే నా పిల్లని నేను ఎక్కడికి పంపించను. నాకు మిగిలింది వాళ్ళిద్దరే మిగిలేరు ఆయన గుర్తుగాను. నాకు దగ్గు, జలుబు, జ్వరం మీరు అనుకో చెప్పుడు ఇవిడ ఇలాగే చెప్తూ ఉంటుందని, కానీ నాకు నిజంగా అవే ఉన్నాయండి. దానివల్ల నా ఫేస్ కూడా చూసారని నేను అసలు ఏం క్లీన్ చేసుకోలేదు. వీడియో కంటెంట్ ఇంపార్టెంట్ కదా, మనం మొహం కడిగిసుకుని ఏం తయారైపోవాలని చెప్పేసి నేను అసలు ఈ రోజు మొహం కూడా కడుక్కోలేదు. నిజంగా చెప్తున్నానండి. ఇంతవరకు మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చి నా వీడియో విన్నందుకైతే మీకు పెద్ద థ్యాంక్స్ అండి. నిజంగా చెప్తున్నాను. మీరు నాకు చేయవలసింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తే, పక్కనున్న బెల్ గంట ప్రెస్ చేస్తే నేను ఏవైనా కొత్త వీడియోలు పెట్టినప్పుడు మీకు తప్పకుండా అవి తెలుస్తాయి. నాకు ఈ హెల్ప్ చేసి పెట్టండి, నాకు సబ్స్క్రైబ్ చేసి పెట్టండి, అది చాలు. ఓకేనా? బాయ్ అండి, గుడ్ నైట్.